హాయ్ అండి. వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మసాలా దోశ అండి. అయితే నేను ఈ దోశ కోసము ఈ గ్లాస్తో 4.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. కోటా బియ్యం అంటాం కదా, రేషన్ రైస్, లేకపోతే దోశ రైస్ అని కూడా ఉంటుంది షాప్లో, అది తీసుకోవచ్చు. సో 4.5 గ్లాసెస్ రైస్, 2 గ్లాసెస్ మినపప్పు తీసుకున్నానండి, ఊరద్ దాల్ తీసుకొని నేను ఒక 6 అవర్స్ దీన్ని సోక్ చేసుకున్నానండి. సోక్ చేసుకొని ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మిక్సీలో దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ దోశ పిండి రెడీ అయిపోయింది కదా, ఇదంతా కూడా నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని నేను ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం వదులుతానండి. మనకి ఫర్మెంటేషన్ అవుతేనే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇప్పుడు మూత పెట్టుకొని నేను నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్ కోసం ఉంచుతున్నాను. ఇప్పుడు నేను మసాలా దోశలోకి కారం కావాలి కదండి, ఉల్లికారము. దానికోసం నేను రెడ్ చట్నీ అంటాం కదా, అదనమాట. సో దానికోసం నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, చింతపండు, జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే నానబెట్టుకున్న ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే మరొక 2 మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. సో ఇప్పుడు నానబెట్టిన ఎండుమిర్చిని కూడా నేను అందులో వేసుకొని టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు నేను దీన్ని, అలాగే వెల్లుల్లి తీసుకున్నానండి. ఒక 5 నుంచి 6 వెల్లుల్లి పైన పొట్టు తీసేసి తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెడ్ చట్నీ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అయితే దోశలోకి రెడ్ చట్నీ రెడీగా ఉంచుతున్నాం కదండి, ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మసాలా దోశ కోసము కూర తయారు చేస్తున్నానండి, బంగాళదుంప కర్రీ. అయితే ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా నేను ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో నేను సన్నంగా తురుముకున్న అల్లం ముక్కలు వేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను సన్నంగా తురుముకొని. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఎండుమిరపకాయలని వేసుకున్నానండి కట్ చేసి.
సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయిన తర్వాత సన్నంగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను ఇంగువ వేస్తున్నానండి. అలాగే కాసింత పసుపు వేసుకున్నాను. వేసుకున్నాక లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇది అసలు హై ఫ్లేమ్ పెట్టకూడదండి. లో ఫ్లేమ్లో మాత్రమే మనం వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు నేను ఇందులోకి నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకున్నానండి. వేసుకొని వీడియోలో చూపించిన విధంగా అక్కడక్కడ దుంప ముక్కలు మనం ఇలాగా క్రష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని కలుపుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా. మనకి దోశలోకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టానండి. పెనం పెట్టి పైన ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయని సగం కట్ చేసి అప్పుడు దాన్ని ఈ అట్ల పెనం పైన ఈ విధంగా రుద్దాలండి. రుద్దడం వలన మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, అంటే పెనంకి అతుక్కోకుండా. ఇప్పుడు నేను దాని మీదకి 2 గరిటెల పిండి పోసుకున్నానండి. పోసుకొని దోశ వేసుకుంటున్నాను. ఇప్పుడు దోశ వేసుకున్నాం కదండి. ఇప్పుడు అంచులంబడి కొంచెం ఆయిల్ని వేసుకొని కాల్చుకుంటున్నానండి. ఈ మసాలా దోశ ఒకవైపే కాలాలండి, రెండో వైపు కాలకూడదు. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీని దోశ పైన స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు పైన రెడ్ చట్నీ అప్లై చేస్తాం కదా. ఇప్పుడు దోశ మధ్యలోని మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఆలూ కర్రీ ఉంది కదండి, బంగాళదుంప కూర, దాన్ని ఒక 2 నుంచి 3 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి. వేసుకున్నాక ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ మసాలా దోశ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక దోశ మీకు వేసి చూపిస్తున్నానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ విధంగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్.